ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గ్రామ పెద్దలు, అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరిని మంచి పరిపాలన చేసే పరిపాలకులుగా సహాయం చేయును గాక. ఆమేన్. ప్రేమైన దేశ జనాంగమునకు, గ్రామ జనాంగాలకు, ప్రతి ఒక్కరికి దేవుని పేరట శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని, అందరూ క్షేమముగా ఉండి రక్షణ మార్గంలో నడవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచి భక్తిలోనూ పెరగాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమైన సహోదరులారా, దేవుని కృప మనకి ఉదయకాలంలో తోడుగా ఉంది. ఉదయకాలంలో ఆయన కృప, ఆయన దయ, ఆయన సంకల్పమును బట్టి మనం అందరం ఏకముగా కూడి ఉన్నాం. ఆయన ద్వారాగా, ఆయన కృప ద్వారాగా మనం అందరము కూడా యేసుక్రీస్తు వారిలో ఏకమై ఉన్నాం. తండ్రి ప్రేమ యేసుక్రీస్తు వారి ద్వారాగా కనపరచుట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అతిథియ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించాను. ఈ లోకానికి ఏకాక కుమారుడిగా ప్రభువును మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన్ని చేరటమే, ఆయన్ని తెలుసుకోవటమే, ఆయనలో రక్షణ పొందటమే పరలోక భాగ్యానికి మనకి ద్వారం. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి చేరటానికి. ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ భూలోకం మనకి శాశ్వతమైనది కాదు. ఈ భూలోకంలో మనము నికరము కూడా కాదు, నిలిచేది కాదు ప్రియులారా. ఎందుచేతనంటే ఎన్ని సంపాదించినప్పటికీ కూడా మనం వెళ్ళవలసిన దేశం ఒక దేశం ఉంది. ఇక్కడికి మనము పరదేశులుగాను, యాత్రలుగాను భూలోకానికి వచ్చాం. ఈ భూలోకంలో కొన్ని రోజులు మనం జీవించి యాత్ర ప్రయాణాలు చేసి పిల్లల్ని కని భూమిని నిండించి మంచి బ్రతికి మనము ఆ దేశానికి వెళ్ళాలి. రక్షకుడు ఎవరో తెలుసుకుని రక్షణ పొందుకుని ఒక మనిషి ఏజా పట్టుకుని ఇతర దేశం వెళ్ళినట్లుగా మనము కూడా గొప్ప రక్షణను పట్టుకుని పరలోకానికి వెళ్ళాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఏజాను నిర్లక్ష్యం చేస్తే, వెళ్ళేటప్పుడు ఏజా ఇంటికాడ పెట్టి నీవు ప్రయాణం అయ్యి వెళ్తే నిన్ను మధ్యదారిలో మరి టీచింగ్ ఉంటారు, వాళ్ళు పట్టుకుని నిన్ను అక్కడ దింపేసి జుడుమాన వేసి తగిన చర్యలు నీ దగ్గర తీసుకుంటారు. చేత మనము కూడా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ గొప్ప రక్షణ భూలోకంలో నీతిగా, నిజాతిగా, మంచిగా బ్రతికి ఎవరిని కూడా మనం పాడు చేయకుండా, ఎవరిని కూడా అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా మంచి జీవితం జీవించి భలే నమ్మకమైన దాసుడని పేరు తెచ్చుకుని బ్రతకాలని, ప్రతి ఒక్కరూ కూడా మంచిగా బ్రతకాలి, మంచి జీవితం జీవించాలి. వారి భార్య పిల్లలతో మంచి జీవితం జీవించి పిల్లలను కని వారిని చక్కగా చదివించి మంచి ఉద్యోగాల్లోకి చేర్పించి వారికి భవిష్యత్తునివ్వాలి, రక్షణ మార్గంలో నడిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.